తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాసిండు. నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్, వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ సిడబ్ల్యూసి లెటర్ dated 4/3/2015 on Tummideti PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of the divertible flows from Pranayita barrage site, considering the overall availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area, storages, etc. అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది కదా అధ్యక్ష. సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది, మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది. సిడబ్ల్యూసి లెటర్ డేటెడ్ 5/4/2017 on Kaleshwaram project. As the availability of surplus from under section states as estimated to project site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages, etc. సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో, సిడబ్ల్యూసి ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది, ఈ వార్నింగ్ తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తున్నారో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టింది అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ 72, if basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummideti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. ఈ కమిషన్ రిపోర్ట్ లో 72వ పేజీల స్పష్టంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెద్ద లెటర్ బోల్డ్ లెటర్స్ అధ్యక్ష 72వ పేజీల కమిషన్ ఏమన్నదంటే మళ్ళొకసారి చదివి వినిపిస్తా వారికి అర్థం కావడానికి. ఎందుకంటే వారు అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. నిద్రపోయిన వాడిని లేపొచ్చు అధ్యక్ష, నిద్రపోయినట్టు నటించటోని లేపలేము అధ్యక్ష ఈ సమాజంలో. అయినా కూడా నేను లేపే తెలివితేటలు నాకున్నాయి అధ్యక్ష. పేజీ నెంబర్ 72, PC Ghosh report. If basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummideti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడేటి దగ్గర